అసలు ఈ ఎస్‌బీఐ బ్యాంకోల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. నిన్న నేను ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ కోసం నా క్రెడిట్ కార్డ్‌లో 30,000 కట్టా. నిన్న కడితే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు మధ్యాహ్నం వరకు 10 సార్లు ఫోన్ చేసి, "సార్ నిన్న మీరు ఒక క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేశారు కదా! 30,000 మీరు దాన్ని ఈఎంఐ కింద మార్చుకోండి సార్. జస్ట్ 21% ఇంట్రెస్ట్, 1% ప్రాసెసింగ్ ఫీస్ సార్" అంట. కాదురా నాకు అర్థం కాదు. నేనేమైనా అడిగానా మీకు? నేను ఈఎంఐలో కట్టుకుంటా అని. ఎందుకు జనాల్ని ఫోర్స్ చేస్తున్నారు మీరు? ఒకవేళ నిజంగా నా పరిస్థితి బాలేపోతే నేనే బ్యాంక్‌కి రీచ్ ఔట్ అయ్యి నాకు ఈఎంఐ ఆప్షన్ ఇవ్వండి అని చెక్ చేసుకుంటా. లేదా యాప్‌లో చూసుకుంటా ఈఎంఐ ఆప్షన్ ఉంటుందా లేదా అని. మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారు? ఇప్పుడు మీ మాటలు విని ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతే ఈవెన్ డబ్బు ఉన్నోడు కూడా సర్లే నాకు ఈఎంఐ ఆప్షన్ వస్తుంది కదా! నెలకి 1500 కదా! ఒకసారే 30,000 కట్టడం ఎందుకని చెప్పేసి 1500 ఒక 2 సంవత్సరాలు ఈఎంఐ తీసుకుంటే ఈ 30,000 మిగిలాయి కదా! అని చెప్పి ఇంకో దగ్గరికెళ్ళి ఇంకొక ట్రాన్సాక్షన్ చేస్తాడు. అది కూడా ఈఎంఐ తీసుకొని అలా ఒక 3, 4, 5 ఈఎంఐలు అయిపోతే నెలకు ఒక 10, 15,000 ఈఎంఐలే కట్టుకోవాలి. సంవత్సరాలు 2 సంవత్సరాల పాటు. అండ్ దాని మీద ఇంట్రెస్ట్‌లు ఇంకో 10, 15,000 అవుతది ఎక్స్‌ట్రా. దయచేసి ఎవరైనా మీ దగ్గర ఎంత డబ్బులున్నాయో అంతే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేసి ఎవ్రీ మంత్ పే చేసేయండి. మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతది అప్పుడే. ఇలా బ్యాంకోళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పేసి దయచేసి ఈఎంఐల కింద కన్వర్ట్ చేసుకోని జీవితాలను నాశనం చేసుకోకండి. అండ్ బ్యాంక్స్ మీరు దయచేసి ఇలాంటి కాల్స్ ఆపండి. జనాల్ని ఫోర్స్ చేయకండి.